రేవంత్ సర్కార్ ఒక పక్కన 45,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తానని చివరికి 18,000 కోట్లతో సరిపెట్టింది. రైతులకు అన్యాయం చేసింది, రైతులకు దగా చేసింది, చూస్తూ ఊరుకోదు, ఏది దేవుడు చూస్తూ ఊరుకోడంటూ శాపనార్థాలు పెడుతూ ఉద్యమాలు చేస్తున్నది ఒక పక్కన టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్. మరొక వైపున అది అక్కడ పెట్టేసి తనిచ్చిన వేరే హామీ బీసీ ఈబీసీ కళ్యాణలక్ష్మి పథకం కోసం తాజాగా నిధులు రిలీజ్ చేయడానికి సిద్ధపడింది రేవంత్ సర్కార్. 2024-25 సంవత్సరానికి 1,225 కోట్ల రూపాయలు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి దరఖాస్తులతో పాటు కొత్త దరఖాస్తులకు కూడా నిధులు విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. తద్వారా కొత్త డబ్బులు చేతిలోకి వెళ్ళబోతున్న ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ మొత్తం పరిస్థితిని చక్కదిద్ది 1 by 1 పైసలు ఇచ్చేటటువంటి కార్యక్రమానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.